వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు పాదయాత్ర. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌస్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎన్ఆర్పేట భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు. కర్నూలులో భాష్యం పాఠశాలలో నేషనల్ మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. నేషనల్ మ్యాథమెటిక్స్ డే పురస్కరించుకొని కర్నూలులో ప్రత్యేక సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే మ్యాథమెటిక్స్లో మెలకువలు నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కర్నూలులో భాష్యం అంటే మ్యాథమెటిక్స్ అని, మ్యాథమెటిక్స్ అంటే భాష్యం అని విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Stand up and all of you stand up. Mariam, hold your hands. Your boss. Hold your hands. Hey, what is this? Amma means what is this? What is this? Aria. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు అండి. సో స్థానిక భాష్యం ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పోని, అలానే రామాంజన్ క్యాలిబర్ టెస్ట్ని, అలానే రామాంజన్ క్విజ్ని జరపడం జరిగింది. సో ముందుగా భాష్యం స్కూల్ గురించి చెప్పాలంటే, భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఒక మ్యాథ్స్ ట్యూటర్ నుంచి అంచెలంచెలుగా 32 సంవత్సరాలు ఎదుగుతూ ఇప్పటికి 180 బ్రాంచులతోటి విస్తరిస్తూ, సారు ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా కలుస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని, అలానే వాళ్ళ యొక్క ప్రతి స్టూడెంట్కి ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందుగా తీసుకెళ్తున్నారు సారు రామకృష్ణ గారు. అలానే రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రతి భాష్యం స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పోని, అలానే క్విజ్ని జరపడం జరిగింది. మనకి ఎప్పటి నుంచో ఉన్న నాదం భాష్యం అంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే భాష్యం అని, అది ప్రతి దగ్గర నిరూపిస్తూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో భాష్యం మ్యాథమెటిక్స్ పరంగా ముందుగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాష్యం పిల్లలు ప్రతి దానిలో ప్రైజులు తీసుకోవడం జరుగుతుంది. దీనికి అంతా స్ఫూర్తి కూడా మాకు భాష్యం రామకృష్ణ గారే. అలానే మా భాష్యం వైస్ చైర్మన్ సార్ కూడా ప్రతి విషయాన్ని పిల్లలకి చదువుతో పాటు ఇలా మ్యాథ్స్ క్విజ్ని, మ్యాథ్స్ ఎక్స్పోని జరపడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని బయటికి తీస్తూ ప్రతి స్టూడెంట్ని చదువులో పాటు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, సైంటిస్టులుగా అలానే జ్ఞానాలుగా బయటికి తీసుకెళ్ళాలని ఎంతో చూస్తున్నారు. అలానే మా రాయలసీమ CEO అనిల్ సార్ కూడా ప్రతి విద్యార్థిని పర్సనల్గా చెక్ చేస్తూ మ్యాథ్స్లో ప్రతి దానిలో సబ్జెక్ట్లో ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి అలానే ప్రతి దానిలో జ్ఞానాన్ని ఇస్తూ మమ్మల్ని కూడా ప్రతి దానిలో రాబోయే తరాల్లో 10 సంవత్సరాల తర్వాత మన సొసైటీకి ఎలాంటి విషయాలు ఉపయోగపడుతుందో అలాంటి విషయాల్ని టీచర్స్తో పాటు ప్రతి విద్యార్థిగా నేర్పిస్తూ ప్రతి రంగంలో ప్రతి విద్యార్థి ముందుండాలని కోరుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి. వన్స్ అగైన్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు. శ్రావణ్ కుమార్, భాష్యం స్కూల్, ఎన్ఆర్పేట ప్రిన్సిపల్.
Good morning to everyone. My name is M. Vedesh Naidu. I am studying 5th Shaurya. Today my topic is types of triangles. Scalene triangle. All sides have different lengths. All angles are different. Isosceles triangle has two equal sides and has two equal angles. Equilateral triangle. All lengths and sides are equal. All angles are equal. Acute triangle. All angles are same. If one of the angle is equilateral, right angle triangle. If one of the angle is right angle will be the longest side and is called hypotenuse. Obtuse triangle. All angles is greater than 90 degrees. If one of the angle is obtuse, it is called as obtuse triangle. Thank you. M. Vedesh Naidu, 5th Shaurya, Bhashyam, Little Champs. ఈ నెల 17వ తేదీన వరంగల్ నగర పరిధి ఎస్ఆర్ఆర్ తోటలో జరిగిన హత్యకు కారకులైన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరాం నాయక్, సిఐ వెంకటరత్నం, ఎస్ఐలు సురేష్, శ్రీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ ఈ నెల 2వ వారంలో ఎస్ఆర్ఆర్ తోటలో జరిగిన హత్యకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు బానోత్ నాగేష్, అజ్మీరా అశోక్, తేజావత్ శ్రీనులను సిఐ వెంకటరత్నం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందని అన్నారు. దీని మధ్య గత 2-3 నెలల నుంచి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చి గొడవలు పడుతూ ఉన్నారు. ఆ గొడవల క్రమంలోనే ఈ మృతుడైనటువంటి దిల్కుష్ కుమార్, అదేవిధంగా దూలార్ చంద్ర కుమార్, ఈ బానోత్ నగేష్ వైఫ్ను మరి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసినట్టుగా ఆ విషయంలో వీళ్ళు గొడవ పడడం జరిగింది. అయితే అది మనసులో పెట్టుకొని ఈ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మా భార్యను మరి కామెంట్ చేయడం ఏంటి అనేటువంటిది ఒక గ్రడ్జ్, ఒక పగ అనేటువంటిది వాళ్ళు పెంచుకొని మరి వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలి, దాన్ని చంపాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నారు బానోత్ నగేష్. దానికి వాళ్ళ బాంబర్దులైనటువంటి అశోక్, అదేవిధంగా శ్రీనివాస్ యొక్క సహాయం తీసుకొని మరి 17వ తారీఖున మరి ఈ దులార్ చంద్ర కుమార్ మన అండర్ బ్రిడ్జ్ దగ్గర మేఘనాబార్ సమీపంలో తన మిత్రుడు వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటే అతన్ని సెండప్ చేసే క్రమంలో వాళ్ళతో ఉండగా ఈ యొక్క నేరస్తులు బానోత్ నగేష్, అశోక్, శ్రీనివాసు ముగ్గురు కలిసి అతన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో అతని మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడి నుండి మరి ఈ దులార్ చంద్ర కుమార్ తప్పించుకోవడం జరుగుతుంది. అతని యొక్క ఇద్దరు మిత్రులు కూడా తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. తప్పించుకొని పోయిన తర్వాత ఈ ముగ్గురు నేరస్తులు మరి వీళ్ళు ఉండేటువంటి రూమ్ ఏదైతే ఉందో పుట్నాల మిల్లు ఎస్ఆర్ఆర్ తోట సమీపంలో అక్కడికి వెళ్తారు. అక్కడ ఈ తప్పించుకున్నటువంటి దులార్ చంద్ర కుమార్ యొక్క తమ్ముడు దిల్కుష్ కుమార్ ఆ రూమ్లో ఒంటరిగా ఉండడం చూసి మరి ఈ ముగ్గురు నేరస్తులు మరి బానోత్ నగేష్, అశోక్, అదేవిధంగా శ్రీనివాస్ ముగ్గురు కలిసి అక్కడ వెళ్ళి ఆ రూమ్లో ఉన్నటువంటి దిల్కుష్ కుమార్ మీద దాడి చేసి రాడ్డుతోని బలంగా తలపై కొట్టడంతో అక్కడికక్కడే ఆ దగ్గర నుంచి మరి అతన్ని చంపడానికి యూజ్ చేసినటువంటి రాడ్డు, అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వారిని ఈరోజు ముగ్గురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారిపైన
రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. వాడు చాలా నోటోరియస్ ఉన్నాడు. ఆ నగేష్ అనేటువంటి ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నారో A1 చాలా నోటోరియస్ ఫెలో. అతని మీద సర్వేలెన్స్ అవసరం ఉంది. అతని పైన మేము రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. సో ఈ కేసుని నిజంగా కూడా ఒక షార్ట్ పీరియడ్లో పక్కా అమరావతిలో పుష్ప సినిమా తరహాలో అల్లూరి జిల్లా కోలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత. వ్యాన్పై కప్పులో టర్పన్లలో గుట్టుగా గంజాయి ప్యాక్ చేసిన స్మగ్లర్లు. దీపం జాగ్రత్త. బొల్లహరం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ పార్టీలకు అతీతంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్రపతితో సమావేశం. గిరిజన ఆదివాసీ ప్రజల అభివృద్ధిపై రాష్ట్రపతితో 15 నిమిషాల పాటు చర్చ. రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి, వారి సంక్షేమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలను రాష్ట్రపతికి నివేదిక అందించిన ఎమ్మెల్యేలు. తెలంగాణలోని ఎస్టీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చేలా ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్రపతిని కోరిన ఎమ్మెల్యేలు. గిరిజనుల గార్డియన్గా వారి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు అయ్యేలా చూడాలని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి ఎస్టీల సంక్షేమం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు, ఇంకా ఎన్ని నిధులు కావాల్సి ఉంది అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ఎస్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి కేంద్రానికి నివేదిక అందించాలని మంత్రి సీతక్కను ఆదేశించిన రాష్ట్రపతి రాష్ట్రంలో గిరిజనుల అవసరాలను బట్టి కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరు చేయించేందుకు చొరవతో చూపిస్తానని హామీ ఇచ్చిన రాష్ట్రపతి గిరిజనుల సంక్షేమం కోసం తనతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి సీతక్కను అభినందించిన రాష్ట్రపతి తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్టీ ప్రజాప్రతినిధులు. Our heartfelt gratitude to the Honorable President. أعوذ بالله من الشيطان الرجيم. Heavenly Father, we visit thee, Lord, at this special ceremony of the President. We are now services for making a mark in different domains, realizing the vision of Atmanirbhar Bharat. In the end, I wish you a very bright future. Thank you. Jai Hind, Jai Bharat. the new edition of the special book called Pearls of Ancient Indian Wisdom and presented. Ready, sir? Ready, ma'am? Ready, sir? పెద్దాపురం పట్టణంలో ఈరోజు నిగు నేత్రాలు పెద్దాపురం ఎస్ఐ మౌలిక సిఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు, నేరాలు, యాక్సిడెంట్స్ జరగకుండా సీసీ ఫుటేజ్ను పెద్దాపురం పలు మెయిన్ రోడ్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు అమర్చారు. ఈ సీసీ కెమెరాలు ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళను గుర్తిస్తామని తెలియజేశారు. ఈ సీసీ ఫుటేజ్ను ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ దగ్గరుండి వారి సహకారం అందించారు.
దేవరకొండ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలలో చోరీకి గురైన 17 ద్విచక్ర వాహనాలను శుక్రవారం స్వాధీనపరుచుకున్నట్లు దేవరకొండ డీఎస్పీ గిరిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతపల్లి మండలానికి చెందిన కబోజు శివ, గౌతమ్, వరికుప్ల అశోక్, సుకారపు శివ అనే నలుగురు ముఠాలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కేసును ఛేదించిన కొండమల్లెపల్లి సీఏ ధనుంజయ్, ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి, నర్సింహులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది హేమునాయక్, భాస్కర్, వెంకటేష్, శేఖర్ రెడ్డి, రాము, హోంగార్డులు లక్ష్మయ్య, రమేష్ తదితరులను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ డీఎస్పీ గిరిబాబు వీరిని ప్రత్యేకంగా అభినందించారు. కంప్లైంట్ చేస్తారు, కొంతమంది కంప్లైంట్ చేయట్లేదు. బైక్ దొంగతనాలు అవుతున్న సందర్భంలో ఇది ఎస్పీ గారి దృష్టికి పోయినప్పుడు ఎస్పీ గారు మన జిల్లాల డివిజన్లో ఎక్కువ బైక్ దొంగతనాలు అవుతున్నాయి, స్పెషల్ టీమ్స్ పెట్టమని చెప్తే కొండమల్లపల్లి సిఐ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసినాం. ఆ స్పెషల్ టీము మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఒక కేసు రిజిస్టర్ అయింది మన దగ్గర కొండమల్లపల్లి ప్రాపర్లో. ఆ కేసు పట్టుకొని దాని డిటెక్షన్లో పోయినప్పుడు ఒక నలుగురు గ్యాంగ్ని గుర్తించారు. ఈ నలుగురు కూడా మీకు భక్తుల శివ ఎలియాస్ లడ్డు, ఏరుకొండ గౌతమ్ ఎలియాస్ చింటూ, వరికుప్పల అశోక్, ఇంకొకడు శివ ఎలియాస్ కరీం, వీళ్ళు ముగ్గురు కూడా ఈ చింతపల్లికి సంబంధించిన వ్యక్తులు. ముగ్గురు కూడా స్టూడెంట్స్ 18, 19, 20 years old నలుగురు కూడా. ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి జల్సాలకు, ఈ చెడు అలవాట్లకు, ఖర్చులకు ఈ బాగా అలవాటైపోయి ఈజీ డబ్బు సంపాదించాలన్న మార్గంతో వీళ్ళు ఐసోలేటెడ్ ఇండ్లు దగ్గర కానీ బైకులు ఎక్కడైనా ఆపితే వాటిని గుర్తించి ఫేక్ కీ తీసుకుపోయి ఆ బైకులు ఓపెన్ చేసుకొని తీసుకుపోయి వాటిని తక్కువ రేటుకి అమ్మేసుకోవడం, ఎవరి పడితే వాళ్ళకి అమ్మేయడం చేస్తారు. ఆ క్రమంలో గుర్తించి ఈ సిఐ ధనుంజయ్, ఆయన టీము నర్సింహులు మరియు మూర్తి, మల్లెపల్లి, గుడిపల్లి నర్సింహులు, వాళ్ళ టీం వచ్చేసి మొత్తం హేమునాయక్, భాస్కరు, వెంకటేష్, శేఖర్ రెడ్డి, హోంగార్డ్ లక్ష్మయ్య, రమేష్లు వీళ్ళొక టీంగా చేసి మొత్తం 17 వెహికల్స్, దొంగతనమైన 17 వెహికల్స్ని మనం రికవరీ చేయడం జరిగింది. 15 కేసులు రిపోర్ట్ అయినాయి, 15 కేసులు కట్టినాం. మన దగ్గరతో పాటు ఇక్కడ కొనమల్లేపల్లితో పాటు చింతపల్లిలో 2 కేసులు, గుడిపల్లిలో 3 కేసులు, ఇంకా యాచారంలో 2 కేసులు, ఇంకొకటి మాడుగులో 1 కేసు, దేవరకొండలో 1 కేసు, ఇన్నైనాయి. ఇంకొక 2 వెహికల్కి సంబంధించి డేటా రావాల్సి ఉంది, అది కూడా ట్రై చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దగ్గర ఒక 10 లక్షల వర్త్ చేసే వెహికల్స్ రికవరీ చేశారు. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా సిఐ గారికి, వాళ్ళిద్దరు ఎస్ఐలకు, వాళ్ళ టీముకు నా తరపున అభినందనలు తెలుపుతున్నా. ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేసిరు ఈ టీంని. వీళ్ళందరికీ ఎస్పీ గారి తరపు నుంచి రివార్డ్స్ పంపమని చెప్పిండు. ఈ కష్టపడి పనిచేసిన టీం అందరికి కూడా రివార్డ్స్ పంపిస్తున్నాం. ఎక్కడైనా బైక్లు ఏమైనా థెఫ్ట్ అయితే మీరు కూడా ఇమ్మీడియట్ దరఖాస్తు ఇవ్వమని చెప్పండి. పోలీసు ఖచ్చితంగా ఈ చాలా బైక్లకు మనకు ఇంటిమేషన్ కూడా లేదు, గతంలో పోయింది కూడా చెప్పట్లేదు వాళ్ళు, మనమే మళ్ళీ ట్రేస్ చేసి పట్టుకున్న వాళ్ళని. ఇప్పుడు ఇంకా 2 వెహికల్ ఉన్నాయి కానీ ఓవర్ దొరకట్లేదు మాకు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. కాబట్టి ఈ వర్క్ చేసినటువంటి ఈ టీంని అభినందిస్తూ ఇంకా కొన్ని దొంగతనాలు కూడా మన టౌన్లో ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో డిటెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నది. మీ ఖచ్చితంగా మల్లెపల్లి ప్రాపర్లు అయినాయి కానీ మిగతా డివిజన్లు ఎక్కడైనా దొంగతనాలు కూడా ఈ ఇయర్ ఎండింగ్కి డిటెక్ట్ చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిర్యాల జిల్లా నాస్పూర్లో అక్రమ కల్ప లభ్యం. అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కల్ప స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. కల్ప విలువ సుమారు 8 లక్షల రూపాయల విలువ.
నెంబర్ 2-3 చోట్ల రాయి. అదెంత ఒకటే ఇది 1 2-3 చోట్ల రాయి. మనోజ్ మనోజ్ అంతే సార్ ఇక్కడ సర్కల్ లెక్క పెద్దపల్లి జిల్లా గోదార్ఖని పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ నాయకులు రీలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ పేరుతో అక్రమ కేసులు బనాయిస్తుందని నిరసన నినాదాలు చేశారు. కేసులను ఎత్తివేసే వరకు ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో హైదరాబాద్ను గుర్తింపు తీసుకువస్తే సీఎం రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్పై దుర్మార్గంగా కేసులు బనాయించడం సరైన విధానం కాదన్నారు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ అణచివేసే కుట్రలు చేస్తుందని అన్నారు. కేటీఆర్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ గడ్డ మీద మనం రాష్ట్రం తెచ్చిన తర్వాత రాష్ట్రం తెచ్చిన వాళ్ళ మీదనే కేసు పెట్టడం అనేది నిజంగా ఎంతవరకు సమంజసమని మనం అందరం కూడా ప్రశ్నిస్తున్నాము. ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి హామీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్ని మరిచి ఇవాళ కేసీఆర్ గాని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపలనే పరిశోధన జరగాలి కానీ ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పాలన జరుగుతుంది. ఆ పాలనను మనం ఖండిస్తున్నాము. ఇవాళ కోరకంటి చంద్ర గారి నాయక మన బీఆర్ఎస్ పార్టీ ఏ చేసినా కూడా విజయవంతం అవుతుంది. అలాగే ఇవాళ అతను ప్రజలను డైవర్ట్ చేసేటువంటి విధంగా అక్రమ కేసులను బనాయిస్తూ బీఆర్ఎస్ నాయకుల మీద ఒక అణిచివేతతోని ఇలా కుట్రపూరితమైనటువంటి పరిపాలన నడుపుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా
కేసులను కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యమాల కేంద్రం నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు కూలిపోయినాయి. నీ పతనం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. సంవత్సరం వరకు ఉద్యమకారులు ప్రజలు ఎదురు చూసి నువ్వేమో చేస్తావని. రేవంత్ రెడ్డి నువ్వు ఏమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా పోలీసు పాలనతో, ఇలా బెదిరింపులతో, దౌర్జన్యాలతో, కూల్చివేతలతో పరిపాలన చేస్తా ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.